మీ పిల్లలు స్కూల్లో ఈ చిన్న తప్పు చేస్తున్నారేమో ఒక్కసారి గమనించండి. చాలా మంది పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు మోషన్ వచ్చిందంటే వాష్రూమ్ కు వెళ్లకుండా సిగ్గుపడుతూ ఉంటారు. కానీ అలా రెగ్యులర్ గా చేస్తుంటే అది చాలా డేంజర్ గా మారే ప్రమాదం ఉంది. పోప్ ని హోల్డ్ చేసినప్పుడు లార్జ్ ఇంటెస్టైన్ లో ఆగుతుంది. అక్కడ హోల్డ్ లో ఉన్నప్పుడు వాటర్ అబ్జార్బ్ అయ్యి పూప్ డ్రై అయిపోతుంది. ఆ డ్రై పూప్ హార్డ్ గా మారి మోషన్ కి వెళ్ళినప్పుడు పుష్ చేయడం కష్టమవుతుంది. అలాంటప్పుడు మోషన్ ట్రై చేస్తే పెయిన్ వస్తుంది. దీనివల్ల మోషన్ కు వెళ్ళాలంటేనే భయపడే సిచ్యువేషన్ రావచ్చు. ఇది రెగ్యులర్ గా జరిగితే ఫ్యూచర్ లో కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. స్టమక్ బ్లోటింగ్, కొన్నిసార్లు యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఫిషర్స్, క్రాంప్స్, పైల్స్ గా కూడా మారే ప్రమాదం ఉంది. లేదంటే బ్లాడర్ పైన ప్రెషర్ పడి లీకేజెస్ కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో పేరెంట్స్ గా మీరు చేయాల్సింది ఒకటే, మీ చైల్డ్ ని ఫ్రీక్వెంట్ గా అబ్జర్వ్ చేయాలి. స్కూల్ నుండి వచ్చాక ఏమైనా డిస్కంఫర్ట్ తో ఉంటున్నారా లేదా స్టమక్ పెయిన్ అంటున్నారా లాంటి సైన్స్ ను అబ్జర్వ్ చేయండి. మీ చిల్డ్రన్ పూప్ ను హోల్డ్ చేయకుండా ఉండేలా ఎంకరేజ్ చేయండి. చిన్న ఏజ్ నుండే టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వండి. చిన్న విషయం అనుకుని వదిలేస్తే అది తర్వాత సీరియస్ అవ్వచ్చు. న్యాచురల్ కాల్ ను హోల్డ్ చేయడం అంత మంచిది కాదని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోను చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్ కు షేర్ చేయడం మర్చిపోకండి.